ఇన్వెస్ట్ కేసులు తప్ప ఏం లేదు. అందుకే సుప్రీంకోర్టు దీంట్లో ఏం మమ్మల్ని ఎందుకు లాగుతారో మా సమయం ఎందుకు వృధా చేస్తారన్నారు. రైట్ సార్. దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు బీజేపీ నాయకులు కీలక పాత్ర వహించబోతూ ఉన్నారు సార్. ఆల్రెడీ కిషన్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా రామ్ మాధవ్ను కూడా నియమించింది అధిష్టానం. సో రామ్ మాధవ్ను నియమించడంలో బీజేపీ వ్యూహం ఏంటి? ఒకటి మనకు సంతోషం, మన తెలుగు వాళ్ళు వెళ్ళి కాశ్మీర్లో కూడా రాజకీయాలు శాసిస్తుంటే అంతకన్నా తెలుగు బిడ్డగా ఆనందం ఏముంటుంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, జాతీయ స్థాయిలో తెలుగు నేతల ప్రభావం తగ్గింది అని. వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి వీళ్ళ తర్వాత ఆ ప్రభావం తగ్గింది జాతీయ రాజకీయాల్లో అని ఆయన ఆవేదన కూడా రేవంత్ రెడ్డి వ్యక్తం చేశాడు. సో అందువల్ల ముందుగా ఇద్దరు తెలుగు బిడ్డలు జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ రాజకీయాన్ని నడిపించేటువంటి స్థాయిలో ఉండడం మనం సంతోషపడాలి. ఇక రామ్ మాధవ్ వాస్తవంగా ఆయన సాధారణంగా ఇది రేర్, అంటే బీజేపీలో ఒక టాప్ లీడర్గా ఉండి తర్వాత మళ్ళీ ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోయి మళ్ళీ బీజేపీకి రావడం అనేది సాధారణంగా రేర్. ఒకసారి ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తే, అంటే ప్రచారక్ నుంచి పార్టీ నాయకుడిగా వస్తే సాధారణంగా బీజేపీలోనే పనిచేస్తుంటారు. సో నాకు గుర్తున్నంత వరకు అలా వెనక్కి వెళ్ళే వాళ్ళు చాలా రేర్ అనుకుంటారు, ఉన్నారో లేరో కూడా తెలియదు. అందువల్ల రామ్ మాధవ్ వెనక్కి పోయి మళ్ళీ వచ్చాడంటే రామ్ మాధవ్ కేపబిలిటీ ఏంటో దాన్ని బట్టి అర్థమవుతుంది. రామ్ మాధవ్ నాకు వ్యక్తిగతంగా తెలుసు, నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఇది వన్ ఆఫ్ ది వెరీ ఫైనెస్ట్ ఇంటెలెక్చువల్ ఇన్ ది ఆర్ఎస్ఎస్లో బీజేపీలో ఉన్న అసాధారణ మేధావి, మామూలు మేధావి కూడా కాదు. సో ఆయనకు అంత పరిజ్ఞానం ఉన్నమాట నిజం. రాజకీయాలపైన ఆయన సైద్ధాంత దృక్పథాన్ని ఎవరైనా అంగీకరించవచ్చు, వ్యతిరేకించవచ్చు. దట్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్. రామ్ మాధవ్ ఒపీనియన్స్ను మనం సపోర్ట్ చేస్తామా లేదా అన్నది మన ఇష్టం, మన రాజకీయ మనకున్న అవగాహన, ప్రాపంచిక దృక్పథం పైన ఆధారపడి ఉంటుంది. కానీ రామ్ మాధవ్కున్న కెపబిలిటీస్ను అంగీకరించే విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల ఆయనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, అలాగే ఐడియాలజికల్ గ్రిప్ కానీ, పొలిటికల్ స్ట్రాటజీస్లో అవగాహన కానీ మామూలు విషయం కాదు. అందులో అంత టాలెంట్ ఉన్న నాయకుడు. వాస్తవంగా ఆయన బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావాలి లెక్క ప్రకారం అయితే. సో ఆయన మోడీ, అమిత్ షా నాయకత్వానికి రామ్ మాధవ్కు మధ్య గ్యాప్ రావడం వల్ల ఆయన పార్టీ అధ్యక్షుడు కాలేకపోయాడు. ఒక దశలో పార్టీలో ఇమడలేక ఆర్ఎస్ఎస్ ప్రచారంగా కూడా వెళ్ళిపోయాడు. సో అలా చాలామంది, నితిన్ గడ్కరీ ఎఫిషియన్సీని ఎవరు కాదంటారు. కేంద్ర మంత్రిగా ప్రతిపక్షాలు కూడా అప్రిషియేట్ చేసిన నాయకుడు నితిన్ గడ్కరీ. మీరు హైవేలు చూస్తే అర్థమవుతుంది, పోర్టులు చూస్తే అర్థమవుతుంది, పెరుగుతున్న ఎయిర్పోర్ట్ల సంఖ్యను చూస్తే నితిన్ గడ్కరీ కేపబిలిటీ అర్థమవుతుంది కదా. వన్ ఆఫ్ ద వెరీ సక్సెస్ఫుల్ మినిస్టర్. కానీ నితిన్ గడ్కరీ, మోడీ, అమిత్ షాల మధ్య గ్యాప్ ఉంది కనుక ఆయన ఒక దశలో పార్లమెంటరీ బోర్డు నుంచే తొలగించారు. అసలు మళ్ళీ కేంద్ర మంత్రి కూడా అవుతాడో లేడా అని డౌట్ వచ్చింది. ఆయనను ఓడించడానికి సొంత పార్టీలో ఉన్న టాప్ లీడర్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. సో అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు అయితే పక్క అద్వానీ రాష్ట్రపతి కూడా కాలేకపోయాడు కదా. ఎల్కే అద్వానీ లేకుండా ఇవాళ బీజేపీ ఈ స్థాయిలో ఉందని కూడా ఊహించలేము. సో ఆ వాజ్పేయి తర్వాత అంతటి నాయకుడు, ఒక విశాలమైన రాజకీయ అనుభవం. ఎల్కే అద్వానీని గనక 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తే నా నమ్మకం ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా వ్యతిరేకించేది కాదు, యునానిమస్గా గెలిచేవారు. ఎందుకంటే అద్వానీ పట్ల నా గౌరవం. మళ్ళీ అద్వానీని రాజకీయంగా, ఐడియాలజికల్గా సపోర్ట్ చేయకపోవచ్చు. రాజకీయాల్లో మనకు నిన్న బరాక్ ఒబామా చాలా అద్భుతంగా మాట్లాడాడు. నిన్న ఒబామా మాట్లాడింది అమెరికాకే కాదు, ఇండియా కూడా వర్తిస్తుంది. భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కలిసి ఉండడం కూడా తెలుసుకోవాలి అన్నాడు. సో అందువల్ల రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, బట్ స్టిల్ పీపుల్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఇప్పుడు నేను రామ్ మాధవ్ ఇంటర్వ్యూ చేస్తే ట్విట్టర్లో ఒక అతను బీజేపీ గట్టి సపోర్టర్ నా పైన చాలా అరాచకంగా కామెంట్ చేస్తే నేను రియాక్ట్ కాలే, నేను పట్టించుకోలే. నేను ఇలాంటి కామెంట్లకు నా సమయం వృధా చేయను. కానీ రామ్ మాధవ్ రియాక్ట్ అయ్యాడు. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ స్వయం సేవక్ యూ కెనాట్ సే లైక్ దిస్ అన్నాడు. సో ఈజ్ అ నాలెడ్జబుల్ జర్నలిస్ట్, వీ రెస్పెక్ట్ హిమ్, దో వీ మే నాట్ అగ్రీ విత్ హిమ్ అని. సో రామ్ మాధవ్లో ఉన్న హుందాతనానికి అది నిదర్శనం కదా. నేను రియాక్ట్ కాకపోయినా రియాక్ట్ అయ్యాడు. వెంటనే అతను ఆ ట్వీట్ తొలగించాడు కూడా.
ఎందుకంటే రామ్ మాధవే ట్రూ స్వయం సేవక్ ఎవరో చెప్తుంటే కాదనగలరా? సో ఇది వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్, ఇది వెరీ నాలెడ్జబుల్ జర్నలిస్ట్. సో అని నన్ను మెచ్చుకుంటూ అన్నాడు. మన అభిప్రాయాలు ఆయన అంగీకరిస్తారా? ఆ ఇంటర్వ్యూ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఎంత ప్రశ్నించాను అంటే. అందువల్ల రామ్ మాధవ్ ఈజ్ హైలీ క్యాపబుల్ లీడర్, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అందులో ఆయన నార్త్ ఈస్ట్ కాశ్మీర్ ఆయన క్యాపబిలిటీకి ఒకటే ఉదాహరణ చెప్తాను. బీజేపీని మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, కర్ణాటకలో, ఛత్తీస్గఢ్లో గెలిపించడం కూడా గొప్పతనమే కాదని అన్నాను. కానీ అక్కడ ఆల్రెడీ పార్టీకి బలం ఉన్న చోట గెలిపించడం, అసలు ఏ బలం లేని నార్త్ ఈస్ట్లో రామ్ మాధవ్ ఇన్ఛార్జిగా ఉండి గెలిపించాడు కదా. త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోట అయిన త్రిపురలో బీజేపీ గెలిచింది. నార్త్ ఈస్ట్ ఒకప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండే, దాన్ని కాషాయమయం చేశాడు రామ్ మాధవ్. నార్త్ ఈస్ట్లో బీజేపీని ఇలా మణిపూర్లో బీజేపీ, అస్సాంలో బీజేపీ, త్రిపురలో బీజేపీ, నాగాలాండ్లో బీజేపీ మిత్రపక్షం. ఇదంతా రామ్ మాధవ్ ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఎన్డీఏ. నార్త్ ఈస్టర్న్ ఎన్డీఏ అని ఉంది, దానికి ఆర్కిటెక్ట్. కాశ్మీర్లో ఎవరైనా బీజేపీ ప్రభుత్వంలోకి వస్తారని అనుకున్నారా? కానీ అక్కడ కూడా పీడీపీతో కలిసి, అంటే పరస్పర విరుద్ధమైన రాజకీయ శక్తులు బీజేపీ, పీడీపీ. బీజేపీ ఏమో ఆర్టికల్ 370 ఉండకూడదంటది, పీడీపీ ఏమో ఆర్టికల్ 370ని మించిన స్వయం ప్రతిపత్తి కావాలంటది. అలాంటి రెండు పార్టీల మధ్య పొత్తు కలిపి ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా నడిపించారు. 2018లో బీజేపీ విత్డ్రా చేసుకొని ఉంది, కానీ అప్పటిదాకా బీజేపీ, పీడీపీ కలిసి ఒక పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఒక రాజకీయ పొత్తును, సయోధ్యను కల్పించడం మామూలు చాతుర్యం కాదు. అందువల్ల జమ్మూ కాశ్మీర్లో గెలవటానికి బీజేపీ అన్ని ఎత్తులు వేస్తుంది. అందులో భాగంగా సీట్లు జమ్మూలో 6 సీట్లు పెంచారు, కాశ్మీర్లో 1 సీటు పెంచారు, 1 సీటు మాత్రమే. కాశ్మీర్లో ప్రాక్సీ పార్టీలను ఎంకరేజ్ చేస్తున్నారు. సో జమ్మూ కాశ్మీర్లో కాషాయ జెండా ఎగరేయాలన్నది బీజేపీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధనలో భాగంగానే కిషన్ రెడ్డిని ఇన్ఛార్జ్గా పెట్టారు. రామ్ మాధవ్కు ఆ జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను అవపోసనం పట్టిన నాయకుడు, అందువల్ల ఆయనకు ఆ బాధ్యత ఇచ్చారు. సో ఈజ్ ఫుల్లీ క్యాపబుల్ లీడర్. అందువల్లనే ఆయనను బీజేపీ నుంచి వెళ్ళిపోయి ఆర్ఎస్ఎస్లో మళ్ళీ ప్రచారకగా తన పనులు తను నిర్వహించుకొని మళ్ళీ పిలిపించారంటేనే అర్థమవుతుంది ఆయన క్యాపబిలిటీస్. మోడీ, అమిత్ షాలకు ఏమాత్రం అవకాశం వచ్చినా రామ్ మాధవ్ను మళ్ళీ తీసుకొస్తానని అనుకోను. సో ఈ డిజర్వ్స్ యాక్చువల్గా బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావాల్సిన స్థాయిలో ఉన్న నాయకుడు కదా. రైట్. ఇక